అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది. సార్ ఆ భయాన్ని వాళ్ళకి తెప్పిస్తేనే తెప్పించడం వల్ల ఈ ప్రాబ్లం అంతా. కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు. ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు. కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం వల్ల వాడు చెప్పడం వల్ల ప్రాబ్లం అనే ఇష్యూని మార్చకండి. ఏంటి అంతా అయిపోయిందా? అయిపోయింది. ఏ ప్రాబ్లం రాదు కదా. అతను ఏమైనా నీలా అనుకున్నావా? ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు, నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు. కానీ 3 CRలు ఇస్తానని చెప్పారు, వేస్ట్ అయిపోయింది. వాడు పోయాడని చెప్పేసావా? లేదు సార్, మిమ్మల్ని మాట అడిగి చెప్దామని. కొట్టి వేలాడి తీసేటప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగి యూస్ ఏంటి? యూజ్ ఉందయ్యా, ఆయన చెప్పకుండా ఉండదాన్ని మనం యూజ్ చేసుకుందాం. వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా. తెల్లవారుగానే 3 CRలు తీసుకుని అతను ఇంటికి పంపించేసామని చెప్దాం. ఇంటికి వెళ్ళి ఉరేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్. వీడి ద్వారా అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సార్, ఆ కేకే తన పార్ట్నర్ గురించి 2 సార్లు చెప్పాడు. అవును సార్. దెన్ ద ఇష్యూ ఇస్ సార్టెడ్ గైస్. వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీంనే పంపించారు. ఓకే సార్. విత్ దట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్. సార్, మన స్టేషన్లో ఉండే ఐఎస్ కుర్రాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్. అతను మనకేస్తే సార్. ఓకే, అతనికి ఏదైనా పంపిద్దాం. మన పిఆర్ఓతో మాట్లాడి అన్ని ప్రెస్లకి కవర్లు ఇవ్వమనండి. కేకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా. ఎవరా మీరు? స్టేషన్ క్లీన్ చేయమన్నారు సార్. ఇక్కడేం చేస్తున్నారు? మీరున్నారని హెడ్ గారి బాత్రూమ్. మీరు మాట్లాడేదంతా విన్నారా? ఇప్పుడే వచ్చాం సార్. తర్వాత చేయొచ్చు, వెళ్ళండి. తర్వాత చేయొచ్చు, వెళ్ళండి. మురళి కింద ఉన్నాడు కదా. అవునన్నా, ఏంటన్నా ఏదైనా ప్రాబ్లమా? ఏ పాండు, ఇక్కడేం చేస్తున్నారా? హెడ్ గారు టీసీ వచ్చారు, వెంటనే బాత్రూమ్ తర్వాత క్లీన్ చేయమన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాం సార్. పద. అధికారులు ఉన్నప్పుడు టాయిలెట్ గడగడానికి పంపించేవాళ్ళందరూ హెడ్ అని కూర్చుంటున్నారు ఇక్కడ. ఏ రామచంద్ర, సార్, నీకు మైండ్ దొబ్బిందా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కుర్రాళ్ళని ఇక్కడ లోపల కూర్చోబెడదామని. మాట్లాడుకుంటున్నావు కదా, కిందకి తీసుకెళ్ళు. సరే సార్. తలుపు మై. ఒరే, ఇలా రండిరా, రండి, కిందకి పోదాం, రండి. పదండి పదండి, పర్వాలేదు పదండి. నాకు భయంగా ఉందన్నా. ఏం కాదురా. ఏం జరుగుతుందన్నా? పాండు, అధికారులందరూ పైన మాట్లాడుకున్నప్పుడు రావచ్చా? అది కూడా తెలీదా? ముందే వచ్చేసారా? ఇప్పుడే వచ్చాం సార్. కరెక్ట్గా మార్చి మార్చి చెప్తున్నారు కదరా. వీడు భయంతో తప్పుగా చెప్తున్నాడు సార్. అలాగంటావా? అవును సార్. ఏం వెళ్ళలేదన్నారు కదరా, ఇంకెందుకు భయం? సరే, కింద బాత్రూమ్ క్లీన్ చేయండి, పైన తర్వాత చూసుకుందాం. పోండి. ఆ కీసులు రే ఇక్కడ కూర్చోండి. అయ్యగారు వెళ్ళిపోయింది, తర్వాత చెదురు కానీ శబ్దం చేస్తే ఆయనకి నచ్చదు. కూర్చోండి. మురళి సార్, ఇలా రా. ఏం లేదు కూర్చోరా. ఏదైనా సమస్య? ముందు ఈ కింద ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి. ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది, అందుకే లాక్ చేయాల్సి వస్తుంది. త్వరగా క్లీన్ చేయండి. కింద కూర్చోబెట్టాను సార్. అన్నా, ఎప్పుడు వచ్చారంట? సరిగ్గా తెలియడం లేదు రమేష్. ఒకడు ఇప్పుడే అంటున్నాడు, ఇంకోటి 5 నిమిషాలు అయింది అంటున్నాడు. వినేసుంటారు, కన్ఫర్మ్గా వినేసుంటారు. అందుకే సార్ వాళ్ళు మార్చి చెప్తున్నారు. తెలీదురా, లోపలికి వెళ్ళాం, టక్కున డోర్ తెరుచుకొని వచ్చారు. మాట్లాడిందంతా విన్నారా అని అడిగారు. నాకేం అర్థం కావట్లేదు మామ. కేకే సార్ కూడా అక్కడ లేరురా, ఏమైందో తెలియట్లేదు. ఏదో పెద్ద ప్రాబ్లంలా ఉందిరా. సార్, దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. కుర్రాళ్ళు మన మాటలు విన్నారు, వాళ్ళని ఎలా ఆఫ్ చేయాలనేది ఆలోచించాలి. సార్, ఆ కుర్రాలు వినే ఛాన్స్ ఖచ్చితంగా లేదు సార్. ఒకవేళ విన్నా కూడా వాళ్ళ నోళ్లు మూయించడం పెద్ద మ్యాటరా? కూర్చో, అందరు కూర్చోండి. దీని గురించి బయట మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తే నోరు మూసుకొని ఊరెళ్ళిపోతారు సార్. కృష్ణమూర్తి, డబుల్ క్రాస్ చేయాలని చూస్తున్నావా? అర్థం కాలేదు సార్. వీళ్ళని సెట్ చేసి నా గురించిన ఇన్ఫర్మేషన్ ఐఎస్కి ఇవ్వాలని ట్రై చేస్తున్నావా? సార్, ఇదేమైనా ఆర్డినరీ లాకప్ డెత్ అనుకున్నావా తీసి పారేయడానికి? గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేసు ఇది. ఈ కేసులో మనం 2 పార్టీలతో డబుల్ గేమ్ ఆడామని బయటకు తెలిసిందనుకో, కేకేని కొట్టి నేను వేలాడదీస్తానంటే మనందరినీ వేలాడదీస్తారు. సార్, మన ఎల్లండోలో చాలా రోజులుగా 3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కుర్రాళ్ళని వాటి కోసం. అన్నా, ఏసీ సార్ చైన్ స్నాచింగ్ దొంగలు తరివేశారు, వస్తువులను రికవర్ చేశాం. ఇప్పుడు మనుషులు లేరు, వాళ్ళని మేము తీసుకుంటాం. ఎవరిని? వీళ్ళనా? జరిగే పని చూడవయ్యా. భాష తెలియని ఊళ్ళోనే జడ్జి ముందు కథలుగా చెప్పారు. ఇక్కడ కోర్టుకు ఎక్కించాము, మన అందరినీ లోపలతో ఇస్తారు. సార్,
వదిలేద్దాం సార్. ఆయన కోర్టులో మన కోసం అంత దూరం మాట్లాడి మనల్ని కాపాడారు కదా, ఇక్కడ ఆయన చెప్తేనేగా ఉన్నాం. ఆయన మనకే కాకుండా చూసుకుంటారు. సార్ కుర్రాళ్ళని బయటికి పంపించినట్టు పంపించి మన స్కెచ్ కుమార్తో బస్ స్టాండ్లో లేపామా? బయటికి వెళ్ళు. సార్ వెళ్ళవయ్యా. మంచిది సార్. వీడు పెద్ద మేధావని లోపల కూర్చోబెట్టారు. తింగరదవులు. సార్ ఒక బండిలో ఎక్కించుకుని వెళ్ళి హైవేస్లో కొట్టి లేపేద్దామా? అయ్యో అలా చేయకూడదు రమేష్. కారణమే లేకుండా మహా పాపం అయ్యా, తప్పది. ఉన్న ప్రాణాల్లోనే ఎంతో విలువైనది మనిషి ప్రాణం. ఒక్కో ప్రాణం పుట్టడానికి ఒక కారణం ఉన్నట్టు పోవడానికి ఒక కారణం ఉండాలి. అది పోయినప్పుడు అక్కడ ఖాళీ స్థానం ఏర్పడుతుంది. ఆ స్థానాన్ని వేరే ప్రాణం భర్తీ చేయలేదు. ఆ ప్రాణం యూస్ అవ్వాలి. సార్ ఈ ఏటీఎం కేసు 10 రోజులుగా పెండింగ్లో ఉంది. దానికోసం కుర్రాళ్ళు. రామచంద్ర, సార్ నీకు ప్రమోషన్ వచ్చి ఎన్నేళ్ళైంది? అయింది సార్, 16 ఏళ్ళు అయింది. నీ మీద 2 డిఆర్లు ఉన్నాయి కదా? అవును సార్. అందరికి ప్రమోషన్ వచ్చేట్టు చూస్తాను. కానివ్వండి. మనకే ఎందుకురా ఇలా జరుగుతోంది? మనం ఏ తప్పు చేయలేదు కదరా, మనకేం కాదు. కానంటే నువ్వే చూడు. పిలుస్తున్నారా? సార్ వద్దు సార్, ఇది వర్కౌట్ కాదు. సార్ అవుతుంది సార్. సార్ ఏం ప్రాబ్లం రా సార్, నేను చేసి పెడతాను. ఇప్పుడే అనేవి కొలుక్కు వస్తున్నాయి. ఈ టైంలో మీరు మాట్లాడి ఏం మాట్లాడానయ్యా? కృష్ణమూర్తి, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? కంపోజ్ యువర్ సెల్ఫ్. కేకే హ్యాస్ బీన్ మర్డర్డ్. నీ కస్టడీలో నీ స్టేషన్లోనే చనిపోయాడు. నువ్వే బాడీని డిస్పోజ్ చేశావు. రేపు కేకే తరఫున వాళ్ళు లాయర్స్ని పెట్టి మన మీద నమ్మకం లేదని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారనుకో, ఈ కేసుని సిబిసిఐడి టేకప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలా వాళ్ళు తీసుకుంటే నువ్వే A1, మినిమం 8 ఏళ్ళు. ఎందుకంటే నేను రత్నస్వామి ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. మేమిద్దరం మా నంబర్స్ నుంచి నీకు కాల్ చేయలేదు. సో నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో డిసైడ్ చేసుకో. నన్ను నమ్మొచ్చిన కుర్రాళ్ళు సార్. ఏ ఊరు మీది? పెనోలూరు సార్. పేరేంటి? పాండు. మీ నాన్న పేరు? రవి సార్. నీ పేరు? మురళి సార్. ఏ ఊరు? రాజమండ్రి. ఇంకో 10 రోజుల్లో డిఐజీ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు. నా పేరు 2nd ప్లేస్లో ఉంది. ఈ టైంలో వాళ్ళు బయటికి వెళ్ళి దీని గురించి లీక్ చేశారో మొత్తం మనందరినీ లోపలేసేస్తారు. కష్టపడినంతా వేస్ట్ అయిపోతుంది. అట్ ఎనీ కాస్ట్ దే నీడ్ టు బి సైలెన్స్డ్. ఓకే సార్, మీరంతా డిసైడ్ అయిపోయారు, మీరే చేసుకోండి. కృష్ణమూర్తి, కడలూరు కోర్టులో రిమైండ్ అయిన కేకేని నువ్వు కిడ్నాప్ చేశావు. అన్అకౌంటెడ్గా వాడిని ఎంక్వైరీ కూడా చేశావు. నీ కస్టడీలో ఉండగా లాకప్ డెత్ అయింది. హత్యను ఆత్మహత్యగా చేయడానికి ట్రై చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశావు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు నువ్వు చేయలేదో 4 సెక్షన్స్లోనూ కేసు పెట్టి నిన్ను లోపల ఏం చేస్తాం. కూర్చో. కోటాలో లోపలికి వచ్చి సిస్టమ్ తెలియకుండా ప్రాణాలు చేస్తున్నారు. కోఆపరేట్ చేయండి. మీకెవరికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఏమయ్యా ఆ బాక్స్ ఓపెన్ చేయి. సరే సార్. సార్ 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 ఏంటి వాడు? వచ్చారు సార్. ఉండు, మాట్లాడుకుందాం. తిన్నారు కదా, తర్వాత మాట్లాడుతున్నాయా? కృష్ణమూర్తి సార్ కోటివ్వు. ఒరే అఫ్జల్, వెళ్ళి బకెట్ చీపులు తీసురా. వెళ్ళి త్వరగా వెళ్ళి. సార్ మాకేం వినపడలేదు. ఏంట్రా, ముందు వెళదాం. పని పూర్తిగా మాట్లాడు. నేను చెప్తా కదా, రండి రండి. మన ఏసీ గారికి ఇంకో ఇల్లు ఉంది, అక్కడ కూడా ఆయిల్ బుక్ చేస్తారట. ఆయిల్ క్లీన్ చేస్తారు. ఏసీ గారు సంతోషపడతారు. అంతేకాదు కృష్ణమూర్తి గారు కూడా మనతోనే వస్తున్నారు. మీరు పని పూర్తిగా ఆయనతో చెప్పారంటే ఆయన డీసీ గారితో చెప్తారు. ముందే చెప్పండి సార్, ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఊరికి అనవసరంగా భయపడకండి. ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కదా, పని పూర్తి చేసి అయ్యగారితో మాట్లాడదాం. పదండి. ఏ మురళి, నువ్వు వెళ్ళి ముందు కూర్చో. వెళ్ళు వెళ్ళు. నువ్వు రా, నాతో పాటు వెనకాల కూర్చుంది. కానీ లేదంటే అయ్యగారితో కూడా ఏదో బాగుంటుంది. లోపలికి బాగా జరిగి కూర్చో. సార్ స్టేషన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాం కదా సార్. టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాళ్ళం సార్ కదన్నా. ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్. ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత
రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం. ఒక్కో రోజు ఒక్కో ఇల్లు, వారం రోజుల్లో అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం. ఎరా ఫోన్ కూడా ఉంది, చెప్పనే లేదు. బలివాడు ఎవరు? ముఖ్యమైన ఫోన్. శాంతి ఎవరు? ఫ్రెండా? ఒక ముఖ్యమైన విషయం తర్వాత మాట్లాడాలి. మాట్లాడుకోవచ్చులే. సార్ అర్జెంటుగా రెడీ చేయమంటంతో ఇప్పుడే ఒక్కొక్కరితో మాట్లాడుతున్నా. క్యాష్ అంతా వచ్చేసిందా? అక్కడ రెడీగా ఉంది సార్. సరే ఇవ్వు. ఇందులో 2 బొమ్మలు ఉన్నాయి, 3 హ్యాండ్ కప్స్ ఉన్నాయి. నువ్వు ముందెళ్ళు. సరే సార్. ఈ ఏరియా ఇన్స్పెక్టర్తో ఊరి పెద్దతో కలిసి మాట్లాడొస్తాను సార్. సార్ ఆ? మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు. మీరు అలా చెయ్యరుగా? లేదు. అఫ్జల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యగారితో మాట్లాడే మాటలు ఇవి? వయసుకు తగ్గట్టు మాట్లాడవయ్యా. రండి, వచ్చి క్లీన్ చేద్దాం. రండి రమేష్, చూసుకో. మీరు రండిరా. అంతా రెడీయా? రెడీ సార్. వెళ్ళండి, వెళ్ళి క్లీన్ చేయండి. అన్నా, ఏంటన్నా ఇక్కడ ఇంత డబ్బు ఉంది? మనకు డబ్బిచ్చి వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారా? అలా ఏంటుందా అన్నా? తెలీదురా. ఓ 30 గంటలో పని పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పేయండి. సార్, ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్. మీ సేఫ్టీ కోసమే సార్ మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నాం. 10 రోజుల్లో 3 ATMలో దొంగతనం చేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు. మేము చెడ్డ పేరు తీసుకుని మీకు మంచి చేస్తున్నాం. వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా. వాళ్ళు మనల్ని ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా? కాదురా నువ్వు. రే అన్నా, మన బ్యాగులు, మన బట్టలన్నా. వాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా? లేదన్నా, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా. ఉండన్నా, నేను ఆయన్ని వెళ్ళి అడిగొస్తాను. సార్ మీరు ఏమైంది? నేను జరిగితే చూసేస్తాను. ఎంత పని చేసావు? గుర్తుందా? నిన్నెవరు కాల్చమంది? అయ్యా, కొంచెం పారిపోతున్నాడు. ఇంకేం చేయమంటారు చెప్పండి. ఎంత పని చేశారు సార్? హలో చంద్ర. సార్ లోపలికి వెళ్ళండి. పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది. ఎవరు బయటికి రాకూడదు. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా. లైట్ ఆఫ్ చేయండి. నేను అన్ని సెట్ చేసి వచ్చేవారికి ఏమీ చేయొద్దని చెప్పాను కదా. స్టేషన్ తుపాలు ఎప్పుడు సార్ కరెక్ట్గా పనిచేసాయి. ఊరికే లెక్క చూపించడానికి వాటిని తీసుకొచ్చి లేట్ చేయొద్దు.
హాస్పిటల్కి తీసుకెళ్తా సార్ హెల్ప్ చేయండి సార్ ఏం కాదు నీకేం కాదు ఏంటి సార్ ఏదో సౌండ్ వచ్చింది? అది తెలుసుకుని నువ్వేం చేస్తావా? ఇంటికి వెళ్ళాలని లేదా? పప్పు ఏం కాదురా నీకేం కాదు నీకేం కాదు సార్ హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు సార్ సార్ తీసుకెళ్తా కదా సార్ ప్లీజ్ సార్ కాపాడండి సార్ సార్ ప్లీజ్ సార్ తీసుకెళ్తా కదా ఏ తప్పు చేయలేదు, మనకేం కాదని చెప్పావు కదన్నా, ఎందుకన్నా ఇలా అయింది? ఏం కాదు దీనికన్నా జైల్లో ఉంటే ప్రాణాలతో ఉండేవాళ్ళం. సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతారు సార్ సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్ సార్ ప్లీజ్ సార్ చిన్న పిల్లాడు సార్ హాస్పిటల్కి బతుకుతారు సార్ పాండు తీసుకెళ్దాం, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏంటి సార్ హ్యాండ్ కప్స్ వేయలేదా? చెప్పే కదా వెళ్ళాను. మాకు ఇదే పని అనుకుంటున్నావా? నీలాగా ముందు పని చూడు. కాసేపు హాస్పిటల్కి వెళ్ళిపోదాం హాస్పిటల్కి వెళ్తే నీకేం కాదు బతికిపోతాం సరే నీకేం కాదు సార్ సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్ ప్లీజ్ సార్ ఏంటి సార్ అలా చూస్తూ ఉంటారు ఏంటి సార్ సార్ నీకేం కాదు నీకేం 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 కాదు అసలు ఏమి లేని క్షమించాలని సార్ కథ చేసుకుంటున్నాను. సార్ తమ్ముడు చూడరా తమ్ముడు చెయ్యడు నీకేం కాదు నీకేం కాదు చెయ్యి చెప్తా. సార్ హాస్పిటల్కి ఏమి లేదు ఊరికి సార్ ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్ కాల్ చేస్తారన్నా? ముందు పక్క వేసుకో తర్వాత తీసుకెళ్తాం. అయిపోయింది మిమ్మల్ని కాల్ చేస్తారన్నా?